వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ ఫాదర్స్ డేకి ఒక మంచి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ పోర్ట్రే చేసుకుంటూ ఒక మంచి మూవీ అయితే ఆహాలో ఆల్రెడీ స్ట్రీమ్ అయిపోతుంది. అదే డియర్ నాన్న. మరి ఈ మూవీ టీమ్ అంతా పాటు ఉన్నారు హీరో చైతన్యరావు గారు అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ రాకేష్ గారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, హలో, హ్యాపీ ఫాదర్స్ డే. ఫస్ట్లీ హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. థ్యాంక్ యూ అండి. హాయ్. సో మూవీ గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. బికాజ్ స్టైల్ మారింది, నడక మారింది, ఏంటి కొత్త లుక్, ఏం జరుగుతుంది? అంటే సినిమాకి ఏదో ఒకటి చేంజ్ చేయాలి కదా, అట్లా ఆ ప్రాసెస్లో జరుగుతున్న మార్పులు ఇవన్నీ. బట్ యా, దిస్ ఇస్ లుక్ ఫర్ అనదర్ ఫిల్మ్. ఓ నెక్స్ట్ సస్పెన్స్ ఆ మూవీ గురించి అంటే అయిపోయిన తర్వాత చెప్తాం, ఇప్పుడు ఎందుకు. ఓకే, సో కమింగ్ టు డియర్ నాన్న, ట్రైలర్ చూసాము, మూవీ కూడా ఆల్రెడీ స్ట్రీమ్ అయిపోయింది. ఇట్స్ డూయింగ్ ప్రిటీ వెల్. అంటే ఈ రోజే స్ట్రీమ్ అయింది, బట్ స్టిల్ ఎందుకంటే ఒక మంచి ఫాదర్ సన్ రిలేషన్షిప్ పోర్ట్రే చేసుకుంటూ అందులో కోవిడ్లో జరిగే హార్ట్ స్ట్రగుల్స్ గురించి యాడ్ చేసుకుంటూ ఒక మంచి మూవీ అయితే వచ్చింది. దీన్ని మూవీ అనొచ్చా, షార్ట్ ఫిల్మ్ అనొచ్చా, షార్ట్ మూవీ అనొచ్చా? బికాస్ ద డ్యూరేషన్ ఇస్ 40 minutes. యా, 45 to 50 minutes I guess. వెబ్ ఫిల్మ్ అందాం దీన్ని, ఇప్పుడు వెబ్ ఫిల్మ్ అందాం. ఓకే, న్యూ ట్రెండ్ వెబ్ ఫిల్మ్. అదే అంటే అగైన్ వెబ్ ఫిల్మ్స్ కెన్ బి 2 hours వెబ్ ఫిల్మ్స్ ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ అగైన్ మేము అనుకుంటున్నట్టు వాట్ వీ థాట్ వాజ్ బ్యాక్ ఇన్ కాదు, హాలీవుడ్లో, మలయాళం ఇండస్ట్రీలో కూడా దెర్ ఆర్ ఫిల్మ్స్, 1 hour ఫిల్మ్స్. తమిళ్లో కూడా దెర్ ఆర్ ఫ్యూ 1.5 hour ఫిల్మ్స్ అయితే చాలా బట్ దెర్ ఆర్ పర్టికులర్గా 1 hour ఫిల్మ్స్, 60 minutes 70 minute ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఫిలిం ఫెస్టివల్స్లో చాలా ప్లే చేస్తారు ఇట్లాంటి ఫిల్మ్స్. సో దిస్ ఈజ్ లైక్ ఒక ల్యాండ్ మార్కా, హాల్ మార్కా ఏమైనా తెలియదు, బట్ దిస్ ఈస్ ది స్టార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్, బిగినింగ్ ఆఫ్ ద న్యూ ఫార్మాట్ అనుకోండి. సో వెబ్ ఫిల్మ్ అని ఎందుకు అందాం అంటే, వెబ్ ఫిల్మ్ హ్యాస్ ఎ సపరేట్ ఆడియన్స్. అది ఇంకా మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ ఉంటారు ఇలాంటి సినిమాలు వస్తే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డ్యూరేషన్, web film will have an audience in future. So it's not a short film, it's maybe we can term it as web film. Yeah. Ante short film is anything less than 30 minutes is considered as a short film. This is around 50 minutes. So again, on saying that, what I would want to add is ఇలాంటి ఒక కాన్సెప్ట్కి ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ వెరీ ఎమోషనల్, వెరీ ఫ్రెజైల్. ఒక ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాము, ఒక ఫాదర్ సన్ బాండ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఆ ప్రొడ్యూసర్ రాకేష్ మహంకాళి గారు, వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ, పాఠశాల, ఇస్ డన్ ఆనందం బ్రహ్మ. పోస్ట్ కోవిడ్ he went through his personal losses in COVID, and then he wanted to come up with something like this after COVID tarvata. He wanted to tell something, or if I had to put it, he wanted to come up and again antamundu produce chesaru, malli he wanted to get into production and do good films. Now after COVID, what happened is the situation is entirely changed. అసలు ఏమంటారు, ఆ సైన్స్ ఎట్లా నడుస్తుంది, థియేటర్కి జనాలు వస్తారా రారా అని డైలమాలో కొద్ది రోజులు ఉండే మనము. అసలు స్టార్టింగ్ వరకు పోలేదు, తర్వాత మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇఫ్ ఇట్ ఇస్ ఒక పెద్ద స్టార్ సినిమా అయితేనే, సూపర్ హిట్ స్టార్ మూవీ అయితేనే, అది కూడా కొన్ని డేస్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఫ్రైడే కూడా సాటర్డే, సండే వెళ్తున్నారు. ఇలాంటి టైంలో ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీసి, అగైన్ మళ్ళీ ఇట్ ఇస్ అ బిగ్ రిస్క్, వస్తారో రారో తెలియదు. సో హీ కేమ్ అప్ విత్ సంథింగ్ ఇన్నోవేటివ్. ఇదివరకు కూడా పాఠశాల సినిమా చేసినప్పుడు ఇంతకుముందే చెప్తుండే నేను, హీ కేమ్ అప్ విత్ సంథింగ్ ఇన్నోవేటివ్ దట్ ప్రమోషన్ని కాస్ట్ని ఫైనలైజ్ చేసుకునే దగ్గర నుంచి చేద్దామని కాస్టింగ్ కాల్ పెట్టి, దాన్ని వీడియోలు తీసి, దాన్ని ప్రమోట్ చేసి ఒక బజ్ తీసుకొచ్చారు. నౌ ఆఫ్టర్ కోవిడ్, వెన్ ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, he came up with something like this. He's still producing, కాకపోతే బిగ్గర్ రిస్క్ ఏంటనంటే డబ్బులు వస్తాయా రావా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. నౌ వచ్చినా రాకపోయినా ఐఎమ్ అట్లీస్ట్ స్టార్టింగ్ సంథింగ్ ఆన్. అది కాకుండా హీఈస్ టెల్లింగ్ సంథింగ్ దట్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. అతను ఏదైతే స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. అండ్ హీ డిడ్ంట్ వాంట్ టు కమర్షియలైజ్ ఇట్. 15 minutes వచ్చింది, మేము అందరం ఎంత పుష్ చేసామో, ఇంకొక 15 minutes పెంచన్నా, ఇంకొక 15 minutes పెంచన్నా అని అంటే, లేదురా పోద్ది, సోల్ మిస్ అయిపోద్ది. అంటే నేనే రాశాను కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా. దీనికి కథ రాసినప్పుడు నాకు అంతే కనపడింది అన్నాను, సో అంతే పెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేద్దాం అనుకున్నప్పుడు చైతుతోటి, అరే చైతు ఒక ఐడియా ఉంది, ఇట్లా మా మామని చనిపోయారు కదా, సో మనం ఎందుకో ఒక స్టోరీ లాగా చెప్పొచ్చు అనిపించింది. అంటే ఒక చిన్న 1 day షూట్ పెట్టుకొని ఒక ట్రై చేద్దాము. ఓకే, 1 day షూట్ అనుకున్నారా? మేబీ 2 days.
సో అనుకొని ట్రై చేద్దాం ఒకటి 5 minutes అన్నప్పుడు సరే చైతు ఓ పని చేస్తాను, నేను రాస్తాను ఫస్ట్. ఐ విల్ ట్రై టు రైట్ అట్లీస్ట్ అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానని రాయడానికి ట్రై చేసినప్పుడు నాకు ఆర్గానిక్గా ఒక స్టోరీలా కనిపించింది ఇది, బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. 2 reasons. ఎక్స్పీరియన్సెస్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఎక్స్పీరియన్స్, ఈ ఫార్మసీలో లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అవి 2 లక్కీలీ నాకు ఆ 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి కనెక్ట్ చేసి రాయగలిగాను ఈ స్టోరీ. ఓకే, అంటే లైక్ మీరు అంటే మీ కోవిడ్ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి రాశారన్నారు కాబట్టి అంటే లైక్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు ఒక ఇఫ్ యూ వాంటెడ్ ఇట్. మేము ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అనమాట. సో మా ఫ్యామిలీలో లైక్ 7-8 పీపుల్కి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. సో అందులో మా మామయ్యకి ఒక స్టోర్ ఉంది. కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. ఏది కరెక్ట్గా మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్స్ ఇస్తున్నారో, సో ఆయన ఒక క్లినిక్ దగ్గర మెడికల్ స్టోర్ ఉంది ఆయనకి. క్లినిక్లో 2 డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు ఆబ్వియస్లీ పేషెంట్స్ తోటి, ఈయన ఎక్స్పోజ్ అయ్యారు. సో ఈయన చనిపోయిన మరి వాళ్ళు చనిపోలేదు కదా అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈయన ఏ రీజన్ వల్ల అయినా చనిపోయి ఉండొచ్చు, మేబీ వ్యాక్సిన్ ఇచ్చుంటే బతికేవాడేమో అనే ఒక థాట్ వచ్చింది నాకు. సో వీళ్ళని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ట్రీట్ చేయలేదు. సో ఇది ఎవరు తప్పు కాదు. సో యూ కాంట్ బ్లేమ్ ఎనీబన్, ఎందుకంటే కోవిడ్ అనేది ఒక న్యాచురల్ డిజాస్టర్, అన్ఎక్స్పెక్టెడ్గా అది ఇట్ హ్యాపెండ్. సో ఆ పెయిన్ అనేది కథలాగా చెప్దాము, ఆ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేద్దాము ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఎవరిని క్వశ్చన్ చేస్తే ఏం రాదు, బికాజ్ హూ నోస్ కోవిడ్ గురించి. అంటే సింపుల్ పాయింట్, సి వాళ్ళు దే ఆర్ ఫార్మసిస్ట్, దే ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద పేషెంట్స్. యూనో డాక్టర్లు ఫార్మసిస్ట్లకు అయితే తప్పదు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక సెట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని అనౌన్స్ చేసింది, వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్. సో వాళ్ళందరికీ మాస్క్లు ఉన్నాయి, దే కెన్ గో అవుట్ సైడ్, వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి. నౌ యాజ్ ఫార్మసిస్ట్ దే వర్ నాట్ అండర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. వాళ్ళు కాకపోతే ఇంకా వీళ్ళకైతే ఆప్షన్ కూడా లేదు కదా ఫార్మసిస్ట్కి. దే హ్యావ్ టు బి డాక్టర్స్ ఫార్మసిస్ట్ కదా, బికాస్ ఇట్స్ ఎ పాండమిక్. The only people that can save us from this pandemic is doctors, pharmacists. సో అక్కడి నుంచి వచ్చిన ఒక పెయిన్లోంచి దానివల్ల వాళ్ళ మామయ్య గారు దట్ లాస్ ఎవ్రీథింగ్ యాడెడ్. దానికి తోడు సినిమా అనే ప్యాషన్ ఉంది కాబట్టి డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి. వీ హ్యావ్ టు సే సంథింగ్, ఒకటి చెప్పాలి, అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయాలని ఈ ఫార్మాట్లో చూసాము. ఆ ప్రాసెస్లో వి థాట్ ఓకే వై నాట్ ఎ 1 hour ఫిల్మ్. యూనో మేము అందరం కన్విన్స్ అయింది కూడా అదే. ఇవాళ మేము చేసాం, రేపు డౌన్ ద లైన్ ఇది ఒక ఫార్మాట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటీటీలో ఎంతసేపు సిరీస్లు సినిమాలే చూడాలని అంటే కాంటెంట్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది వాళ్ళకు కూడా. ఇలాంటివి వచ్చినప్పుడు యూ విల్ గెట్ మోర్ కాంటెంట్. అండ్ ఇప్పుడు ఫిలిం లవర్స్ ఉన్నారు, యూనో దే వుడ్ వాంట్ ఐటీ వాళ్ళు, ఎవ్రీబడి వాచెస్. సిరీస్ అంటే ఒక ఎపిసోడ్ చూస్తారు, లేదంటే నైట్ అంతా కూర్చొని బింజ్ వాచ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో 40-50 minutes. ఇదేంటి 1 hour సినిమా, నువ్వు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ నువ్వు ఇదేదో జరిగింది వెయిట్ చేయాలన్నట్టు ఉండదు. సో ఇది అంటే ఇప్పుడు కాకపోయినా నా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఇంకొక ప్రాబ్లీ 5 years డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్, 2 years డౌన్ ద లైన్, ఆర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి 1 hour ఫిల్మ్స్ వస్తాయి. వెబ్ ఓటీటీస్, బికాస్ థియేటర్స్ సర్పాస్ చేసి ఓటీటీ రెవల్యూషన్ వచ్చింది. ఓటీటీ సర్వైవ్ అవ్వాలంటే దే హ్యావ్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ లైక్ దిస్ 1 hour ఫిల్మ్స్. సో దిస్ వుడ్ వర్క్ అన్న, ఎందుకంటే లైక్ యాజ్ హీ మెన్షన్ ఆల్సో, అంటే అక్కడ 40 minutes కన్నా ఎక్కువ లేనప్పుడు వై టు పుట్ ఇట్ అండ్ మేక్ ఇట్ ల్యాగ్. అండ్ చాలా మంది ఇప్పుడు చాలా మూవీస్లో అంటే వర్కౌట్ కాకపోవడానికి మేజర్ రీజన్స్ కూడా చాలా మందికి ఏ ల్యాగ్ అవుతుంది. అండ్ మనకి అంటే పీపుల్ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ నౌ. సీ సింపుల్, మీరు నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మనం ఎన్నిసార్లు ఫోన్ పట్టుకున్నామంటే వాళ్ళు అంత బాగా చేయలేదని మీనింగ్, ఆర్ మేబీ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో. సో దెర్ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో పాయింట్ ఏంటంటే ఫోన్ పట్టుకోవద్దు ఆడియన్స్ మంది, ఫోన్ పట్టుకోవద్దంటే మనం అంత ఎంగేజింగ్గా కంటెంట్ చెప్పాలి. సో వీ హ్యావ్ టు టేక్ దట్ పాయింట్ హియర్. వాడు ఎందుకు ఫోన్ పట్టుకున్నాడు అనేది డిఫరెంట్, అసలు ఫోన్ చూడాలనే థాట్ రాకూడదు అనేది నా పాయింట్. ఆ 40 minutes లీనమైపోవాలి. ఈ సినిమాకి ఆ లాజిక్లో చెప్తే అంతే ఉంది కంటెంట్, ఆ హై అక్కడే ఆగింది. సో ఈ 45 minutes సినిమా అయిపోయిన తర్వాత ఆ హై ఏదైతే ఉందో అది నేను ఇచ్చాను అని నమ్ముతున్నాను. సో రెస్పాన్స్ కూడా అలానే ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ కూడా లైక్ రెస్పాన్స్ కూడా అట్లే ఉంది, లైక్ మంచి ఎమోషనల్ డ్రైవ్కి తీసుకెళ్తుంది మూవీ అన్నట్టు. అండ్ బేసికలీ సూర్య గారితో మీతో అంటే లైక్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అండ్ లైక్ క్వైట్ ఎమోషనల్ అనిపించినాయి సీన్స్ కూడా. సో అంటే లైక్ మీకు అనిపించిందా సూర్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అండ్ మీ ఫాదర్తో మీకున్న కనెక్షన్ ఎలా ఉంటుంది? See, not necessarily
నాకు మా ఫాదర్కి వీఆర్ అంటే లిటరల్గా ఫాదర్ సన్ లానే ఉంటుంది, ఎక్కువ మాట్లాడుకోము, ఆ చిన్న ఫియర్ ఉంటుంది, యూనో వీఆర్ దట్ క్లోజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డియర్ నానా ది రిలేషన్షిప్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, అంటే కాంట్రాస్టింగ్ టు వాట్ మై పర్సనల్ రిలేషన్షిప్ వాట్ ఐ హ్యావ్ విత్ మై ఫాదర్. ప్రాబబలీ ఇంత బ్యూటిఫుల్గా రాసినందుకు దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్, యూనో అదంతా ఇంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మన తాగొచ్చు, యూనో యూ ఎవ్రీబడి వాంట్స్ టు బీ దట్ ఫ్రెండ్లీ విత్ దేర్ ఫాదర్. సో ఆ ప్రాసెస్లో ఐ గాట్ కనెక్టెడ్ మోర్ టు దట్ క్యారెక్టర్ అండ్ ఇంకా ఎక్కువ చేశాను. అండ్ వెన్ యూ హ్యావ్ అన్ యాక్టర్ లైక్ సూర్య గారు, యూనో ఈజ్ ఆబ్వియస్లీ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా సీనియర్ యాక్టర్. సో వాళ్ళతో చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు బాగా చేస్తారు. యూ వుడ్ వాంట్ టు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్, యూ వుడ్ వాంట్ టు ఎక్సెల్ దెమ్. ఆ స్పిరిట్ ఉన్నప్పుడే నువ్వు యాక్టర్గా యూ విల్ షైన్ ఆన్ స్క్రీన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఐ వాంటెడ్ టు గివ్ దట్, యూనో ఆయన కన్నా బాగా చేయాలి అనే దీనివల్ల దోస్ సీన్స్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు కూడా. ఎమోషనల్ సీన్స్ హ్యావ్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఫ్రెండ్లీ సీన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ హ్యావ్ కమ్ అవుట్ రియలీ వెల్. సో వి డిడ్ స్మాల్ ఒక యాక్టివిటీ చేసాము, ఆ సీన్స్ బాగా వచ్చాయి అనే దానికి ఒక చిన్న హోంవర్క్ ఉంది. దానికి ఏంటంటే, సో నేను కథ రాశాను, చూశాను, అంతా అయిపోయిన తర్వాత మా డైరెక్టర్ కూర్చున్న తర్వాత నేను ఫస్ట్ టైం రాశాను ఒక స్టోరీ, ఇది ఫాదర్ సన్ది స్క్రీన్ పైన ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు అంజీ అని అన్నాను. ఏం లేదు సార్ చేసేయచ్చు అని అన్నాడు. ఓకే చేసేయచ్చు, నాకు కూడా తెలుసు, ఓ పని చేద్దాము, మన చైతు కాబట్టి వస్తాడు, సూర్య గారు వస్తారా లేదా అడగండి, ఒక సెషన్ కావాలదైంది, మేబీ ఏమంటారు దాన్ని మాక్ సెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక కంఫర్ట్ జోన్. అంటే ఫస్ట్ సూర్య గారు ఫుల్ అంజీని వేసుకున్నారు, నేను రాను అన్నట్టుగా. సరే అసలు ప్రొడ్యూసర్తో ఫోన్ మాట్లాడించండి, ఆయన చాలా గట్టిగా అడిగారు, ఎందుకంటే అంత పెద్ద సీనియర్, ఆయన అడగడంలో తప్పు లేదు. ఫోన్ చేసి నేను కరెక్ట్ 3 minutes మాట్లాడాను. సార్ ఇది నా రీజన్, ఐ నో నేను మీ గురించి అడగట్లేదు సార్, నా గురించి అడుగుతున్నాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ కోసం అడుగుతున్నాను, ప్లీజ్ మీరు అలా అర్థం చేసుకోకండి అంటే, పాపం ఆయన షూటింగ్కి వెళ్ళే ముందు పొద్దున 8 o'clock వచ్చారు. వచ్చి 1.5 hour ఇద్దరు కూర్చొని, ముందే ఆయనకి ఒక సీన్ ఇచ్చాము, చైతుకు ఒక సీన్ ఇచ్చాం. సో నేను కూడా ఒక కంఫర్ట్ జోన్లోకి రావాలి, ఓకే వీళ్ళిద్దరు నాకు కరెక్ట్గా కనపడతారు. మా ఆఫీస్ రూమ్లోనే కూర్చున్నాము, ఇక్కడ ఎలా అయితే కూర్చున్నాం అలాగే కూర్చొని వాళ్ళిద్దరు ఒక క్యాజువల్ సీన్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆయన కూడా హీ బికేమ్ కూల్ కొంచెం తర్వాత, ఎందుకు పిలిచారు నన్ను అనే మైండ్ సెట్లో వచ్చారు. నో, ఇట్ వాజ్ వర్త్ కమింగ్ హియర్ అని అన్నారు. సో అది మీకు ఆ ఎమోషనల్ సీన్స్ ఎక్కడైతే ఇప్పుడు బాగా వచ్చాయో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సీరియస్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ సూర్య గారు ఉన్నప్పుడు ప్రతిసారి ఆ ఎమోషనాలిటీ అట్లా బయటకు వస్తుంది. బేబీ ముందు మూవీస్ నుంచి చూస్తున్నందుకు కావచ్చు. ఎగ్జాక్ట్లీ, ఆయన చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే, కరెక్ట్గా ఫిట్ అవుతారు. కనెక్టివిటీ, ఎగ్జాక్ట్లీ. సో అంటే లైక్ ఇప్పుడు ఫాదర్ ఓరియంటెడ్ మూవీస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. అంటే చిరంజీవి గారి డాడీ మూవీ నుంచి చూస్తున్నాం కాబట్టి మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే చిరంజీవి గారి డాడీ మూవీయా, లేకపోతే ఆకాశం అంతా, లేకపోతే విక్రమ్ గారి నాన్న, రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న? వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? అల్లు అర్జున్ గారి సినిమా మర్చిపోయారు. సో ఇది రాయడానికి వర్చువల్ ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఆలోచన తెలియకుండా మనం ఏదైనా చేస్తే అది ఫ్యూచర్ ఆర్ పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తోట అన్డౌటెడ్లీ త్రివిక్రమ్ గారి వల్లే నేను ఈ సినిమా రాశాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆయన సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు, మీరు అన్ని సినిమాలు కోర్ రిలేషన్ ఫాదర్ సన్ కానీ మదర్ కానీ ఏదున్నా, ఆయన 60 to 70% ఆఫ్ ది మూవీస్, లెట్స్ ఆయన 10 సినిమాలు చేశారంటే అందులో 6 నుంచి 7 సినిమాలు మీకు ఫౌండేషన్లో ఫాదర్స్ అనే ఉంటుంది. సో ఆయన కనపడని గురువు నాకు అంతే. బికాజ్ ఇఫ్ యూ సీ మై ఫిల్మ్ నౌ యూ కెన్ ఫీల్ దట్ ఇన్ ద రైటింగ్. డైరెక్షన్ అనేది అగైన్ అట్స్ డిఫరెంట్ థింగ్, రైటింగ్లో మీరు అదే చూస్తారు సినిమాలో. సో చైతన్య గారు మీరు చెప్పండి, అంటే లైక్ ఆఫ్టర్ కమింగ్, అంటే ఇప్పుడు రీసెంట్గా మూవీస్ మీరు చేస్తున్నాం అయితే చాలా ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్లో వస్తున్నాయి. అండ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ సో ఫార్? అంటే వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇప్పుడు వెబ్ ఫిలిం కానీ, లైక్ వెబ్ మూవీ కానీ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్? ఇప్పటివరకు తీసిన దానిలో నాకు డెఫినెట్లీ డియర్ నానా ఇస్ వెరీ స్పెషల్ బికాజ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్, అంటే ఇట్స్ నాట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో తీసిన ఫిలిం కాదు ఇది, జనాలకు చూపించాలి. We wanted to show something what Rocky went through. దాని ద్వారా we showed what he went through. So it's a very special movie. And ఈ సినిమా డియర్ నానా నాకు నా కెరియర్లో ఎలా హెల్ప్ అవుతుందంటే, వెన్ ఇట్ యూజువల్గా ఎమోషనల్ సీన్స్ చాలా తక్కువ మంది యాక్టర్స్ చేస్తారు. దెర్ ఆర్ యాక్టర్స్ నా ఇలాంటి వాళ్ళు బాగా చేస్తారు. బట్ ఇందులో ఇఫ్ యూ సీ ది ఎంటైర్ ఫిల్మ్ యూ విల్ గెట్ టు సీ దట్
emotional drive and how beautiful this guy portrays that role. So context lo, and my personal choice is also drama, emotional. That in that way, this film Dear Nana will help me a lot in my career. But otherwise, it's a very special film. Raki is like family's brother. 15 ఏళ్ల నుంచి we are all friends. He did it. My brother is a DOP, my cousin. Anji is also a good friend of mine. Anji directed it. There's many reasons for this, and to be a part of something like this, landmark film, probably next Malli film start అవుతాయి, and to land that on AHA, it's a very special film. అది కాకుండా నేను ఇప్పటివరకు చేసిన సినిమాలలో నాకు అన్నపూర్ణ ఫోటో స్టూడియో, షరతులు వర్తిస్తాయి, ఐ రియలీ లైక్ యాజ్ క్యారెక్టర్స్, బికాస్ ఆ క్యారెక్టర్స్ ఒకటేమో కంప్లీట్లీ ఆంధ్ర భీమవరం, షరతులు వర్తిస్తాయి ఈజ్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. దోస్ టూ క్యారెక్టర్స్ లైక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సెట్ ఆఫ్ ఫిల్మ్స్ దెర్ ఆర్ అగైన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. హనీమూన్ ఎక్స్ప్రెస్ కూడా 21st రిలీజ్ అవుతుంది. అందులో కూడా ఐ మీన్ ఇంకా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ డిడ్ డ్యూయల్ రోల్. సో nice. Dual role. Okay. We didn't reveal that వాళ్ళది is a spoiler లాగా, they didn't want to reveal it, but again see, జనాలు థియేటర్కి వస్తారో రారో తెలియని టైంలో వాట్ ఈస్ a spoiler, what is not, you just have to say. But yeah, again ఆ కోరిక కూడా తీరిపోయింది డ్యూయల్ రోల్ చేసి. సో కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ నేను ఈ క్వశ్చన్ అడగకుండా వచ్చానంటే ఎన్టీవీ ఆడియన్స్ నన్ను తిట్టుకుంటారండి. సో 30/21 Part 3 ఏమైనా ఉంటుందా? అనన్య గారితో ఉంటుందా? అగైన్ అది Part 3 ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, బట్ దెర్ ఆర్ ప్లాన్స్ హ్యాపెనింగ్. ఒక మూవీ లాగా చేద్దామా, వెబ్ సిరీస్ లాగా చేద్దామా అనే డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. అనన్య గారితో సేమ్ కాస్ట్, చాయ్ బిస్కెట్ వాళ్ళే. సినిమా లాగా చేద్దామా, సిరీస్ లాగా చేద్దామా అనేది డిస్కషన్ అవుతుంది. సో తగ్గట్టు ఐడియా కూడా రావాలి కదా. ఇప్పుడు ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీక్వెల్స్కి ఏమవుతుందంటే ఫస్ట్ దానికి ఫుల్ సక్సెస్ అవుతుంది, ఆ ఎక్స్పెక్టేషన్ సెకండ్ దాని మీద ఉంటాయి. ఆబ్వియస్లీ అది రీచ్ అవ్వం మనము, ఎందుకంటే ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వే టు హై. ఇక థర్డ్కి వచ్చేసరికి ఇంకా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఆల్రెడీ సెకండ్ దాంతో కొంచెం డైల్యూట్ అయి ఉంటుంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ బిగ్ ఛాలెంజ్. సో అంత స్ట్రాంగ్గా కథ కుదిరినప్పుడు ఉంది, బట్ the makers are already planning, or at least discussions అయితే అవుతున్నాయి. సో సీక్వెల్ ఈజ్ అ వెరీ టఫ్ థింగ్, బికాస్ Correct. ఇన్ 2008లో నా ఫస్ట్ ఫిల్మ్ వినాయకుడు చేసాం మేము. సెకండ్ సీక్వెల్ అంటే చాలా మందికి స్పెల్లింగ్ తెలియనప్పుడే మేము విలేజ్లో వినాయకుడు అని సీక్వెల్ చేసాం 2009లో. అది ఇట్ ఆల్సో వెంట్ వెరీ వెల్, బట్ ద థింగ్ ఈజ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మేము సేమ్ హీరోయిన్ రిపీట్ చేయలేకపోయాం. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ రీజన్స్. అది మాకు కనిపించింది. సినిమాగా యాజ్ ఎ ఫ్యామిలీగా ఆ సినిమా బాగా ఉంది కానీ, బట్ ఆ కెమిస్ట్రీ పాయింట్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, అది పర్సనల్లీ ఐ వాజ్ నాట్ 100% సాటిస్ఫైడ్. సో అట్లా చాలా ఛాలెంజెస్ ఉంటాయి సీక్వెల్కి. ఐమ్ జస్ట్ యాడింగ్ టు దట్. సీక్వెల్ ఇస్ అ ఛాలెంజ్ ఆల్వేస్, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇస్ వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ మీ ఎన్టీవీ ప్రేక్షకులకి చెప్తున్నా, దెర్ విల్ బి ఏ ఐ డోంట్ నో వెన్, బట్ ద మేకర్స్ ఆర్ ప్లానింగ్. సిరీస్ అవ్వచ్చు, లేదా సేమ్ కాంబినేషన్లో సినిమా అవ్వచ్చు, నెవర్ నో. అండ్ లాస్ట్లీ అంటే కీడాకోలో కూడా వన్ ఆఫ్ ద గుడ్ రోల్ మీకు ఇచ్చింది కాబట్టి తరుణ్ భాస్కర్ తోటి ఇంకేమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా? ఐడియాస్ డిస్కషన్లో ఉన్నాయి. ఇంకా తరుణ్ హిమ్సెల్ఫ్ ఈస్ టేకింగ్ టైమ్. ఈజ్ అ వెరీ అంటే తరుణ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డైరెక్టర్ హూ టేక్స్ హిస్ టైమ్, రైట్స్. అది 100% సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే కాస్టింగ్ గురించి ఆలోచిస్తాడు. విల్ నాట్, ఇప్పుడు అందుకే మీరు చూస్తే తరుణ్ సినిమాలన్నింటిలో కాస్ట్ రిపీట్ అవ్వదు. అది చూసి అది ఎవరు సెట్ అవుతారు అన్నప్పుడే హీ మైట్ ప్రాబ్లీ, బట్ హీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, ఈజ్ ఆల్సో యాక్టింగ్. సో ఉండొచ్చు, యూ నెవర్ నో, బికాస్ వివ్ గాట్ గుడ్ ర్యాప్ అండ్ కిడాకోలా ఇస్ సచ్ గుడ్ హిట్, అండ్ వాస్తు క్యారెక్టర్కి అంత మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో యూ నెవర్ నో, బట్ ఇంకా కాంక్రీట్గా అయితే ఏం లేదు. ఓకే. సో లాస్ట్లీ డియర్ నాన్నతో నెక్స్ట్ ఫ్యూచర్ పాత్వే ఎలా ఉంటుంది అంటారు? అండ్ డియర్ నాన్న ఆడియన్స్కి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా వాట్ యు వాంట్ టు సే? సో యూ హ్యావ్ ది బెస్ట్ ఆప్షన్ టు వాచ్ ఫాదర్స్ డేకి విత్ యువర్ ఫాదర్. యూ హ్యావ్ ది బెస్ట్ ఫిలిం టు వాచ్ అవుట్ అనేది ఐ వాంట్ టు సే. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీవన్. ఫాదర్స్ డే టు ఎన్టీవీ ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ. డియర్ నాన్న ఆహాలో రిలీజ్ అయింది. ఆహా వాళ్ళకు పెద్ద వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి ప్లాట్ఫామ్, అంటే దే హావ్ గివెన్ అస్ ఎ ప్లాట్ఫామ్ టు షోకేస్. సో రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, టైమింగ్. సో దానికి ఆహా వాళ్ళకి, చూస్తున్న ప్రేక్షకులందరికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు చూడండి, ఆన్ ఫాదర్స్ డే 1 గంట సేపు, నాట్ జస్ట్ విత్ యువర్ ఫాదర్ బట్ విత్ యువర్ ఫ్యామిలీ మీరు చూడగలిగితే
యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్. యూ విల్ ఒక అంటే యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. ఫాదర్స్ డే రోజు చాలా అట్లీస్ట్ వెళ్ళి మీరు మీ డాడీ దగ్గరకో లేకపోతే మీ డాడీ మీ దగ్గరకో వచ్చి యూ విల్ అట్లీస్ట్ స్పెండ్ 5 minutes. సో రియాలిటీ చూడండి, దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్. అంతే, ఈ ఫిల్మ్లో రియాలిటీ కనపడుతుంది, అందుకు చూడాలి అంటాను అంతే. నైస్. సో దాట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ డియర్ నాన్న. సో ఈ ఫాదర్స్ డేకి ఒక మంచి ఫాదర్స్ అండ్ సన్ ఎమోషనల్ డ్రైవ్కి తీసుకెళ్తున్నారు, అది కూడా ఒక కొత్త ఇన్నోవేషన్తో, దట్ ఈస్ వెబ్ ఫిలిం అనేసి. సో లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.